హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ మామూలుగా కాదు, టెస్టుల మీద టెస్టులు ఇద్దామని చెప్పేసి అగ్ని పరీక్ష షో స్టార్ట్ అవ్వక ముందే ఆల్రెడీ బిగ్ బాస్ మెయిన్ ప్రోమో అయితే రిలీజ్ చేశాడు కదా. సో దాంట్లో ఆల్రెడీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ డీకోడ్ చేద్దాం ప్రోమోని అండ్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే దానికంటే ముందు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ఈసారి ఏకంగా డబల్ హౌసెస్, అసలు హౌస్ ఎలా ఉండబోతుంది అండ్ అసలు నిజంగా కాన్సెప్ట్ ఏ విధంగా ఫీల్ చేయబోతున్నారు అండ్ కామనర్స్ ఎంతమంది వస్తున్నారు అండ్ 9+9 ఉంటారా, అసలు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈసారి బిగ్ బాస్ ప్రోమోలో ఆల్రెడీ నాగార్జున గారు చెప్పినట్టుగా ఈసారి డబల్ హౌసెస్ అండ్ డబల్ డోసెస్ లెక్క. సో నిజంగా డబల్ హౌసెస్ ఉంటాయంటే డబల్ హౌసెస్ ఏమి ఉండవు. ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్లో అంటే వేరే లాంగ్వేజ్లో ఈ కాన్సెప్ట్ అయితే ఆల్రెడీ వర్కౌట్ చేశారు. అండ్ లాస్ట్ సీజన్ అనుకుంటా తమిళ్ బిగ్ బాస్లో ఆల్మోస్ట్ ఇది 2 హౌసెస్ అని చెప్పేసి 2 హౌసెస్ని అయితే క్రియేట్ చేశారు. అంటే హౌస్ ఒక్కటే ఉంటుంది, దాంట్లో డివైడ్ చేస్తారు. సో మెయిన్గా ఏంటంటే ఒక దాంట్లో అన్ని లగ్జరీస్ ఉంటాయి, ఒక దాంట్లో అస్సలు కంప్లీట్గా ఏముండదు. అంటే స్వర్గం నరకం లెక్క ఎట్లా ఉంటుందో సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. సో మ్యాక్సిమం ఒక టీం వర్క్, అంటే ఒక లగ్జరీగా వీళ్ళు ఏంటంటే ఒక టాస్క్లు ఆడి గెలవచ్చు. లేదు అని అంటే బిగ్ బాస్ ఏం చేస్తారని అంటే మ్యాక్సిమం ఈ కామనర్స్ని తీసుకుంటారు కదా. సో కామనర్స్ని తీసుకెళ్ళి నరకంలోనో స్వర్గంలో అన్నట్టుగా లగ్జరీ లైఫ్లో ఉండేటట్టుగా డివైడ్ చేస్తాడా అని అంటే ఖచ్చితంగా అందరూ అదే అనుకుంటారు. అంటే కామనర్స్కి సపరేట్గా ఒక హౌస్ అనేది అండ్ సెలబ్రిటీస్కి సపరేట్ హౌస్ అనేది అలా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అలా ఉంటే ఖచ్చితంగా సెలబ్రిటీస్కి బీభత్సమైన నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకనంటే లాస్ట్ టైం కామనర్స్ ఒకరిద్దరు వస్తేనే రచ్చలేపారు, ఏకంగా ఇక ఆ టార్చర్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో అలాంటిది ఈసారి కూడా అదే పర్పస్ అదే సిచ్యువేషన్ క్రియేట్ అయిందనుకోండి. కాకుండా ఇప్పుడు వీళ్ళకి ఏదైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళని వీళ్ళని డివైడ్ చేయకుండా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా మన అనాలిసిస్ ప్రకారంగా ఏంటంటే సెలబ్రిటీస్ కామనర్స్ అందరినీ కలిపి హౌస్లోకి అయితే పంపిస్తారు. అండ్ ఫస్ట్గా హౌస్లోకి వెళ్ళగానే ఏం చేస్తాడు అంటే మ్యాక్సిమం జరిగేది ఏంటి, హౌస్లోకి వెళ్ళి షూట్ అయ్యి మనకి ఏదైతే ఎంట్రీ సీన్స్ అయిపోయినాక లోపలికి వెళ్ళినాక వాళ్ళు చేసేది ఏంటి, డైరెక్ట్గా నామినేషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ నామినేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నామినేట్ చేయమన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ అంటే నామినేట్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి వేరే హౌస్లో అంటే ఏమి లగ్జరీస్ లేని హౌస్లో పెట్టే ఛాన్సెస్ ఉంది. అండ్ నామినేట్ అవ్వని వాళ్ళను లగ్జరీ లైఫ్ ఉండేవాళ్ళు దాంట్లో హౌస్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అలాంటి ఎక్కువగా మ్యాక్సిమం అంటే ఈ కాన్సెప్ట్ మీదనే ఉంటుంది. అంటే ఒకరికేమో అన్నీ ఉంటాయి, ఒకరికేమో ఏమీ ఉండదు అనమాట. మ్యాక్సిమం ఇంకొకటి ఏంటంటే ఓపెన్ కిచెన్ ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉంది. అంటే మధ్యలో హౌస్ మధ్యలో ఓపెన్ కిచెన్ ఉంటుంది. సో లగ్జరీ ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి, అంటే ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. లగ్జరీ లేని వాళ్ళకు మ్యాక్సిమం వాళ్ళకు ఈ ఫుడ్ లేకుండా ఫ్రూట్స్ కానీ ఏదైనా లైట్ ఫుడ్ కానీ ఇలాంటివి ఇచ్చి, లేదు ఇలా కాకుండా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పటికక్కడే ఉంటారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పటికిక్కడే ఉంటారా అంటే అది కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాలంటే మ్యాక్సిమం టాస్కులు పెడతారు, ప్రతిదీ కూడా టాస్క్లో వైజ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, ఎక్కువ స్కోప్ ఉంది. సో మ్యాక్సిమం అదే జరుగుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇప్పుడు కెప్టెన్గా వచ్చే ఛాన్సెస్ అనమాట. వాళ్ళు మారచ్చు, వీళ్ళుగా మారచ్చు అండ్ లేదంటే టీమ్గా డివైడ్ చేయొచ్చు. అంటే వాళ్ళు సపరేట్గా అందరిని మిక్స్డ్ చేసేసి బిగ్ బాసే ఒకరిని ఇలా ఒకరిని ఇక్కడ ఒకరిని అక్కడ లాస్ట్ టైం ఇచ్చినట్టుగా ఏదో ఒక టాస్క్ ఇచ్చి ఒక బ్యాచ్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకు ఒక కలర్ ఇచ్చి ఆ విధంగానైనా చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇది కానీ వర్కౌట్ అయితే బాగా ఉంటుంది. కానీ ఆల్రెడీ కన్నడలో జరిగింది అండ్ ఏకంగా కన్నడలోనో మలయాళంలో అనుకుంటా. సో 11+11 అనేది కూడా జరిగిందనమాట. కామనర్స్ 11, నార్మల్గా 11 ఇలా హౌస్ని డివైడ్ చేసినట్టు. ఇక్కడ కామనర్స్ 9 మెంబర్స్ వస్తారా అంటే ఖచ్చితంగా 100% రారు. కామనర్స్ 9 మెంబర్స్ మోస్ట్లీ వస్తే 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా ఎక్కువ, 5 మెంబర్స్ 4 మెంబర్స్ వస్తారు, అది కూడా చూడాలి. సో మనము ఆల్రెడీ అగ్ని పరీక్ష షోలో మనం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా మనకు అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్లోకి వస్తారు అన్న వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యారు. సో అలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళు జడ్జెస్ ఏ బేసిస్ మీద వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రాంగ్ స్టెప్ వేసి ఎలిమినేట్ చేస్తున్నారు అనేది తెలియదు. బట్ మొత్తానికైతే
కామనర్స్ ఒక 4-5 ఖచ్చితంగా వస్తారు. సో అందులో నుంచి అందరినీ షెవ్లింగ్ చేసి లేదంటే స్టేజ్ ఎంట్రన్స్ నుంచి పంపించినప్పుడే ఏదో ఒక కలర్ కానీ ఏదో ఒకటి ఇచ్చి అలా డివైడ్ చేసే ఛాన్సెస్ ఉంది. లేదు అని అనుకుంటే నామినేషన్స్ ఉంటాయి కదా, ఆ నామినేషన్ ప్రాసెస్లో నామినేట్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి అందులో పడేసి సో వాళ్ళని లగ్జరీ లైఫ్లోకి రావడానికి టాస్క్లు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి షెబ్లింగ్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాగార్జున గారు ప్రోమోలో చెప్పింది ఏంటంటే ఏకంగా బిగ్ బాస్నే మార్చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను. అంటే నిజంగా బిగ్ బాస్నే మారుస్తారా? సో ఈ డౌట్ చాలామందికి ఉంది. కానీ బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా మారే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకనంటే ఆ వాయిస్కి అడాప్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఏంటంటే ఆ వాయిస్కే చాలా ఇంపాక్ట్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఆ వాయిస్ని తీసేస్తే సడన్గా డౌన్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం బిగ్ బాస్ ప్రతిదానికి టాస్క్లు కానీ ప్రతిదానికి మాట్లాడకుండా హౌస్లో కెప్టెన్తో కానీ హౌస్లో ఉన్న వాళ్ళతోటి కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ అక్కడ ఒక ఈ హౌస్లో ఒక పర్సన్ని కెప్టెన్ లాగా చేయడము లేదంటే అక్కడ లీడ్ తీసుకొని చేసేవాళ్ళు వాళ్ళతో మాట్లాడే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక ఫోన్ పెట్టి మధ్యలో ఒక ఫోన్ పెట్టి ఎవరు లిఫ్ట్ చేసేవాళ్ళు అన్నట్టుగా. సో అలా అయ్యే కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే హిందీ బిగ్ బాస్లో కూడా జరిగిందంట. హిందీ బిగ్ బాస్లో ఏంటి అని అంటే ఏదన్నా చిన్న చిన్న వార్నింగ్స్ కానీ చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసేది ఓన్లీ ఈ టాస్క్ల వరకు బిగ్ బాస్ చెప్పేసి మిగతా అన్నీ వేరే లేడీ వాయిస్ తోటి లేడీ ఎవరో చెప్పారు అనమాట. సో అది చెప్తే వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆ కాన్సెప్ట్ కూడా అనుకుంటున్నారు. బట్ ఇది 100% అని కాదు. సో బిగ్ బాస్ని అయితే 100% చేంజ్ చేసే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ వాయిస్కి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ బిగ్ బాస్ వాయిస్ అనగానే ఆ వాయిస్ని ఇమాజిన్ చేసుకుంటారు కాబట్టి సో అది తీసేస్తే ఖచ్చితంగా బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ 2 హౌస్లు అంటే ఒకే హౌస్లో ఇటు ఒక హౌస్ అటొక హౌస్ అని చెప్పేసి అంటే ఇక్కడ 4 బెడ్లు వేసి ఇక్కడ మొత్తానికి బెడ్రూమ్ లెక్క రెడీ చేయడం. సో ఇది మ్యాక్సిమం వర్కౌట్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది. లేదు అని అంటే మాత్రం మధ్యలో తీసేస్తారు. లాస్ట్ సీజన్ కూడా అట్లనే ఉంది కదా, అస్త్రాలు ఎవరికి అస్త్రాలు ఉంటే వాళ్ళకు కెప్టెన్ పవర్ వస్తుంది ఇలాంటివన్నీ నామినేషన్లో ఉంటారు అంతే. సో అలా ఏదైనా చిన్నగా పెడతారు. కాకుండా ఈసారి ఏమన్నా అంతకు మించి పెడితే మాత్రం వర్కౌట్ సూపర్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు ప్రోమోలో చూపించినట్టుగానే అంత రేంజ్లో ఉంటుంది అంటే ప్రతిసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అంతకు మించి అనుకుంటాము, కానీ అంతకు మించి కాదు. అందుకునేంత ఛాన్స్ కూడా లేకుండా తయారు చేస్తారు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. సో 2 హౌస్లు అంటే ఒకే హౌస్లో 2గా డివైడ్ చేస్తారు. సో ఇంతకుముందుకు ఛాలెంజర్స్ వర్సెస్ ఏమంటారు జూనియర్స్ లెక్క, ఓటీటీలో స్వర్గం నరకం లెక్క ఇలా కొంచెం కాన్సెప్ట్ అనమాట. అలాంటిది తప్పితే ఇంకా అంతకు మించి ఎగ్జైట్ అవ్వాల్సిన అదేం లేదు. బట్ ఈసారి ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి షో హిట్టా ఫట్టా అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. 1 or 2 వీక్స్లో మ్యాక్సిమం ఒక కొలిక్ వచ్చేసారే ఈ సీజన్ హిట్రా అనే స్టేజ్లో ఉంటుందా, ఈ సీజన్ ఫట్రా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలో నుంచి అయిపోయినా కూడా స్టార్టింగ్ నుంచి ఉండే హైప్ ఆ కంటెస్టెంట్స్ 1 week 2 weeksలో జరిగిపోయేదే ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది షో మీద. అయితే అంతకుమించి ఇంకేం ఉండదు. సో మ్యాక్సిమం అయితే 9+9 కామనర్స్ 9 members వస్తారు, సెలబ్రిటీస్ 9 members వస్తారు అనేది ఇది అపోనే. నిజంగా ఇదైతే ఖచ్చితంగా కాదు అనమాట. ఇక్కడ 9 members ఇక్కడ 9 members అనమాట. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా 5 ఉన్నాయి అండ్ 2.0 కూడా లాంచింగ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అంట. సో ఖచ్చితంగా మ్యాక్సిమం ఉండే ఛాన్సెసే ఉంది అనమాట. సో ఇది ఖచ్చితంగా మీరు అనుకునేదానికి మీరు అనుకున్నది మ్యాక్సిమం రీచ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ కాన్సెప్ట్ అయితే మ్యాక్సిమం ఇదే ఉంటుంది. 2 హౌస్లు అంటే ఒకే హౌస్లో డివైడ్ చేస్తారు. ఇక్కడ ఏమీ లేని వాళ్ళు ఇక్కడ లగ్జరీ లైఫ్స్ ఉండేవాళ్ళు అలాగే డివైడ్ చేసేసి టాస్క్లు పెట్టి ఈసారి నిజంగా టాస్క్లు బేస్ మీదే తీసుకెళ్తున్నారు. నాగార్జున గారు చదరంగం కాదు రణరంగం అంటే నిజంగా ఈ హౌస్ 2 హౌస్ల మధ్యలో మాత్రం ఖచ్చితంగా రణరంగం అయితే సృష్టించబోతున్నారు అనేది అయితే అర్థం చేసుకోండి. అంతకు మించి ఇంకేముండదు. ఏంటంటే ఎక్కువగా ఈ టాస్క్ల విషయంలో టాస్క్లను బేస్ చేసుకొని ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే మెంటల్లీ అవని ఫిజికల్లీ అవని టాస్క్లో ఉంటేనే ఫిజికల్ అనుకుంటారు, కానీ మెంటల్లీ కూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అభిజిత్ని చూడండి, అది మెంటల్లీనే, ఆయన ఫిజికల్లీ కాకుండా మెంటల్గా ఆ గేమ్ ఆడే అంత రేంజ్లో ఉన్నది. ఇప్పటివరకు ఆ క్రేజ్ని పోగొట్టుకోలేనంత రేంజ్లో వచ్చిందనమాట. సో అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో నిజంగా ఈసారి చదరంగం కాకుండా రణరంగం ఉంటే మాత్రం షో సూపర్ హిట్ అవుతుంది. సో మీరు కూడా అదే కోరుకుంటున్నారు, నేను అదే కోరుకుంటున్నాను. చూద్దాం.
ఏమవుతుంది అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్